పొందడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘ కాపరి దైవజనులు జాన్ మోజేసయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే ఈ సమయంలో నేను ఇక్కడ నిలవబడడం. ఏ సమయంలో ఏం జరుగుతుందో అది మనకి తెలియదు. అసలు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను అసలు అనుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏమై ఉంటుందో మనకు అసలు కూడా తెలియదు. కాబట్టి ఈ దినం వాక్యం వినడానికి వచ్చిన మనందరం కూడా ఎలా వినాలంటే చాలా శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యము దేవుడిని మనతో సూటిగా మాట్లాడతాడు. నిలవబడిన వారు కాదు కానీ దేవుడే మనతో మాట్లాడతాడని మనం గ్రహించి ఏం చేయాలంటే చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యము వినాలి. ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నాతో పాటు ఈ యొక్క మాటలు చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రికాల సమయమందు నాతో మీరు సూటిగా మాట్లాడండి ప్రభువా, నాతోనే మాట్లాడండి. మీరు మాట్లాడితే నేను వింటాను ప్రభువా. దేవునితో ఒప్పందం చేసుకున్నటువంటి మీరు ఏం చేయాలి? రాత్రికాల సమయమందు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను అందరికీ తెలుసండి, ఇక్కడ అందరికీ తెలుసు కానీ కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు. మాది పేరారామచంద్రపురంలో సేవ చేస్తున్నటువంటి డేవిడ్ రాజయ్య గారి యొక్క భార్యను నేను. మొదట జోసఫ్ గారు అక్కడ సేవను జరిగించేవారు. వారి యొక్క తండ్రి గారు వారు దేవుని పిలుపుని అందుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆ సేవ, ఆ భారం ఎవరి మీద ఉంటుందండి? కుమారుని మీద ఉంటుంది. అలాగా మాకు 2019 ఏప్రిల్ 26వ తేదీన వివాహం జరిగిందండి. నవంబర్ 3వ తారీఖున మా మావయ్య గారు చనిపోయారు. అప్పటి నుంచి దేవుని యొక్క సేవ మేము ఆ యొక్క స్థలంలో జరిగిస్తూ ఉన్నాం. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో అభివృద్ధిని కలిగించారు. ఇంకా అనేక మంది ప్రజలు ఆ యొక్క సన్నిధిలోనికి రావడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తూ ఉన్నాం. మా కోసం, మా పరిచర్య కోసం మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి ఇక్కడ నిలవబడి మాట్లాడడానికి నైనా అల్పురాలనైనా నన్ను నిలవబెట్టుకొని కొద్ది మాటలు నా తండ్రి బిడ్డలతో పంచుకొని ఉండగా నా ప్రభువా, నైనా నేను కాదు మాట్లాడేది నా ప్రభువా, నాలో మీరుండి సూటిగా బిడ్డలతో మీరు మాట్లాడండి. వారికి ఏ వాక్కు అయితే అవసరమై ఉన్నదో నా తండ్రి ఆ వాక్కును నా తండ్రి నాలో ఉండి నా ప్రభువా మీరు మాట్లాడి నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలమ్మా. ఏమని చదువుకున్నామండి ఇప్పుడు మనం? దేనిని గూర్చి ఏం చేయకూడదంట? మనం చింతపడకూడదంట. నాకు ఇక్కడ వాక్యం చెప్పాలని చెప్పిన రోజు నుంచి కూడా అనేకమైనటువంటి దేవుని యొక్క మాటలు సిద్ధపరచుకున్నాను. కానీ దేవుడు ఎందుకో ఒకటి సిద్ధపరిచినప్పుడు లాస్ట్న మళ్ళీ చింతించుకుడి దానికోసం చెప్తే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ అది పక్కన పెట్టి మళ్ళీ వేరేది రాసుకునేదాన్ని. మళ్ళీ కూడా ఇదే మాట జ్ఞాపకం. మళ్ళీ ఇంకొకటి అలాగ 4-5 రాసుకున్న తర్వాత దేవుడు మళ్ళీ చూపించాడు ఏంటంటే చింతింపకుడి. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 ఈ దినాన్న దేవుడు పంచుకోవడానికి ఎందుకు ఆయన చిత్తమైందో నాకైతే తెలియదు. కానీ అది మీకు అవసరమై ఉన్నదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ దినం ఆ వాక్యాన్ని మనం చూద్దాం. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి.
దేనిని గూర్చి చింతింపకడి అని ఎవరు చెప్తున్నారండి మాట? పౌలు గారు చెరసాలలో ఉండి ఫిలిప్పీలకు ఆ యొక్క సంఘానికి ఏం చేస్తున్నారు? లేఖను రాస్తూ ఉన్నారు. దేనిని గూర్చి చింతింపకూడి అంటే చింతించకుండా మన యొక్క పనులు కానీ మన యొక్క కార్యాలు కానీ ఎలా అవుతాయని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు. 1 పేతురు 5:7 చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పౌలు గారు చెప్పారు చింతించొద్దని. చింతించకుండా ఉంటే మా కష్టాలు బాధలు ఎలా పోతాయి అని మనము ఆలోచన చేసుకుంటాం. ఒక్కొక్క సమయంలో ఏడొద్దని చెప్తారు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నామంటారు, మా బాధలు ఎవరికి తెలుస్తాయని మనలో మనం ఏమనుకుంటామండి? మనకి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఇలా మనం అనుకుంటాం. చెప్పిన వాళ్ళు మనల్ని ఓదారుస్తారు, వాళ్ళని మనం ఏమనుకుంటాం? వాళ్ళకి ఏం తెలుసు మా బాధలు, వాళ్ళకి ఏం తెలుసు మా కష్టాలు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? 1 పేతురులో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అంటే మనకు కలిగిన ప్రతి కష్టము, మనకు కలిగిన ప్రతి బలహీనత, మనకున్న ప్రతి బాధను కూడా దేవుడు ఏం చేయమంటున్నాడండి? ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. ఆయనకి ఇచ్చేయమంటుంటే మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వకుండా మన దగ్గరే ఉంచుకొని ఏడ్చుకుంటూ బాధపడుతూ చింతపడుతూ ఏం చేస్తున్నాము? మనలో మనమే ఇంకా కృంగిపోతూ ఉన్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారండి. స్కూల్కి వెళ్ళినప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, బస్సులో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మా పిల్లలు అయితే బస్సులో వస్తారండి. బస్సులో వచ్చినప్పుడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారండి? పరిగెట్టుకొని వచ్చి బ్యాగులు, లంచ్ బ్యాగులు అవి ఏం చేస్తారు? మన చేతులకి ఇచ్చేస్తారు. అంటే ఏంటి? అప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు? ఆ భారాన్ని మోసారు. ఇంకా అమ్మో నాన్నో లేకపోతే నానమ్మో తాతయ్య ఎవరో వచ్చిన తర్వాత ఏమైపోద్ది? ఆ బాధ అంతా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మోసుకుంటారు కదా అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మోసేది ఎవరండి? దేవుడు. మన కష్టాలు తీర్చేది ఎవడు? యేసయ్య. మన బాధలను తీర్చేవారు ఎవరు? యేసయ్య. అలాంటప్పుడు నీ బాధ నేను తీరుస్తాను, నీ కష్టం నేను తీరుస్తాను, నీ చింత యావత్తు నా మీద అంటే మనం ఏం చేస్తున్నామండి? ఇంకా వద్దు ప్రభువా, ఈ బరువు నేనే నా జీవితకాలం మోస్తానని అనుకుంటున్నామా? దేవునికి ఇచ్చేస్తూ ఉన్నామా? దేవునికి ఇచ్చేసేవారిలా ఉంటే మనం ఏమవుతామండి? ఆ చింత మన దగ్గర నుంచి పోతే మనం ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటాం. మనతోనే ఉంచుకుంటే ఆ బరువును మోస్తూ కష్టపడుతూ అలాగే జీవిస్తూ ఉంటాం. ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీ చింత యావత్తు కూడా నా మీద వేయుడి. ఆయనకి ఇచ్చేస్తే మన చింత మన బాధలు అన్నీ మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? కోరుకుంటూ ఉన్నారు. అలాగ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది అసలు చింతపడకుండా మిమ్మల్ని చంపేస్తామన్నా కూడా ఏమాత్రము చింతపడకుండా ఏం చేశారంటే వారి యొక్క చింతను ఎవరికి ఇచ్చేశారండి? దేవునికి ఇచ్చేశారు. వారి యొక్క చింత దేవునిపై వేశారు. ఈ దినం మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. షడ్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. చాలమ్మా. ఏమని చెప్తున్నారండి? వారికి ఏం లేదంట? చింత లేదంట. ఎవరికి సమాధానం చెప్పడానికి వారికి చింత లేదు? రాజుకి. రాజు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏదైనా ఒక కమాండ్ రిలీజ్ చేసినప్పుడు దానికి లోబడి ఉండకపోతే ఏం చేస్తాడు రాజు? శిక్షను అమలు చేస్తాడు. అలాంటి శిక్షను అమలు చేస్తాడన్న భయం కూడా వీరికి లేకుండా ఏమాత్రము చింత లేకుండా ఏమని చెప్తున్నారండి? మీకు సమాధానం చెప్పవలన చింత మాకు లేదు. ఎవరైనా మనకంటే గొప్పవారు వచ్చి అధికారులు వచ్చి మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం సమాధానం చెప్పకుండా ఉంటామండి? వాళ్ళు అడగకపోయినా కూడా మనం ఏం చేస్తాము? అతి వినయంతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ రాజు అడిగినప్పుడు వీరు ఏం చేస్తున్నారు?
నీకు సమాధానం చెప్పవలనన్న చింత మాకు ఏమాత్రము కూడా లేదు. కిందకి చదువుదామమ్మా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలమ్మ. ఇంతకీ అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే, రాజు ఏం చేస్తాడంటే ఒక ప్రతిమ చేయించి దానికి ఏం చేయాలి, మీరు అందరూ కూడా నమస్కరించాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. అలాంటప్పుడు ఏదో ఒక ప్రతిమ చేయిస్తే దానికి మనం ఎందుకు నమస్కారం చేయాలి అన్న పౌరుషంతో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారు? నమస్కారము చేయలేదు. అగ్నిగుండంలో వేసేస్తారా? మమ్మల్ని వేసేయండి, ఎందుకంటే మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను వాళ్ళు ఏం చేయరంటండి? నమస్కారం అనేది చేయరంట. క్రైస్తవులమైనటువంటి మనము ఇది నన్ను ఎలా ఉండాలంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కలిగి ఉన్నటువంటి పౌరుషాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని కోసం ఆ ముగ్గురు యవనస్తులు ఏం చేశారు? నిలవబడ్డారు. అందరితో పాటు ప్రతిమకు నమస్కారము చేయలేదు. ప్రత్యేకింపబడిన వారి వలె వారు ఏం చేయబడ్డారండి? వారు ఓ పక్క నుండి నిందితుల వలె నుంచొని ఏం చేస్తున్నారు? రాజుకి సమాధానము చెప్తూ ఉన్నారు. ఇందుని గూర్చుని చింత మాకు ఏమీ కూడా లేదు, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ ఆ ప్రతిమకు మేము ఏం చేయం? నమస్కారము చేయమన్నప్పుడు మనకి వాక్యం అంతా కూడా తెలిసి ఎన్నోసార్లు మనం విని ఉన్నాం. అప్పుడు దేవుడు ఆ యొక్క రాజు ఏం చేశాడంటే అగ్నిగుండంలో వేసేస్తారు. వేసేసినప్పుడు దేవుడు వారితో కూడా ఉండి వారి యొక్క వస్త్రములు ఆ యొక్క పొగ వాసన కూడా రాకుండా వారిని ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతాడు. అలాగే 3:28 కూడా చదువుదాం. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చాలండి. చూసారా? ఈ ముగ్గురు యవనస్తుల వల్ల ఆ యొక్క రాజు మనసు ఏమైపోయింది? మారిపోయింది. ఆయన యొక్క హృదయము కదిలించబడింది. వీరి యొక్క పౌరుషాన్ని చూసి, వీరి యొక్క భక్తిని చూసి. ఎంత భయంకరమైన స్థితి అంటే, ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేస్తే ఎవరైనా ఏమైపోతారండి? కాలిపోతారు. కానీ కాలిపోతామన్న టెన్షన్, భయము, చింత వారికి ఏం లేదంట. మాకు లేదు అని రాజుతో చెప్పేటంత ధైర్యము వారికి వచ్చింది. చింత పడుతున్నారా? ధైర్యంగా ఉన్నారా? వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. వారికి చింత ఎదురైంది, కానీ వారు ఎలా ఉన్నారండి? ధైర్యంగా ఉన్నారు. ఇది నన్న క్రైస్తవులమైన మనం కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. పిరికి వారి వల్ల మనము ఉండకూడదు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని దానికి దాసులం అయిపోకూడదు. అలా అయిపోతే మనము పరలోక రాజ్యంకి చేరలేము. ఎందుకంటే పిరికి వారికి అక్కడ ఏం లేదండి, చోటు లేదు, ప్రవేశము లేదు. క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అది నా ముగ్గురు యవనస్తులు కూడా ఆ ప్రతిమకు నమస్కరిస్తే ఆ రాజు మన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకునేవాడా? తెలుసుకోలేదు. ఇక్కడ మన యొక్క దేవుణ్ణి వారు ఏం చేశారు? ఆ రాజుకు పరిచయం చేశారు. రాజు పరిచయం చేసుకుంటే ఇంకా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పరిచయం చేసుకున్నట్టే. అంటే అక్కడ ఒక గొప్ప సువార్త వారు ప్రకటించారు. అనేక మందిని దేవుని తట్టుకు ఏం చేశారు? త్రిప్పారు. చింతపడుతూ, దుఃఖపడుతూ రాజు మమ్మల్ని చంపేస్తాడేమో, మేము కూడా ఆ యొక్క ప్రతిమకు నమస్కరిస్తామంటే అది ఎన్నన్నా వారు కూడా అందరితో పాటే ఉందరు, ప్రత్యేకింపబడేవారుగా లేరు. ఈ సమయంలో వాళ్ళ కోసం మనం ఏం చేయలేము, మాట్లాడుకునే వారము కాదు. కానీ వారు ప్రత్యేకింపబడిన వారి వల్లే దేవుని కొరకు నిలవబడ్డారు కనుక వారిని ఒక ఉదాహరణగా ఇది మనము చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే మనం ఇంకా చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాం.
ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. చాలమ్మ. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గారి కోసం కూడా మనందరికీ తెలుసు. రాజు ఏం చెప్పాడంటే, ఒక 30 దినాలు ఏం చేయాలి, నాకే నమస్కారము చేయాలి, నన్నే పూజించాలి, నేనే మీకు దేవుణ్ణి అని చెప్పినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే, సర్వశక్తి గల నా దేవుణ్ణి పూజించకుండా నిన్ను నేను ఎందుకు పూజిస్తాను అనుకొని, నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా దేవుణ్ణి ఆరాధించడానికి ఏ అడ్డంకి నేను ఏమాత్రం కూడా చింతపడను అని తన యొక్క గదిలోనికి వెళ్ళి ఏం చేశాడండి, ఆయన ప్రార్థన చేశాడు. ఒకరోజు కాదు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు? 3 సార్లు దేవునికి ఏం చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. ఏమాత్రము కూడా భయం లేదండి. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు భయపడలేదు, దానియేలు కూడా ఏమాత్రము భయపడలేదు. అప్పుడు మనకు తెలిసిందే కదా, ప్రజలు చిన్నది జరిగితే దాన్ని ఏం చేస్తారు, 10 రకాలుగా మార్చి పెద్దది చేసి మొత్తం ఏం చేస్తారు, ప్రచారము చేస్తారు. ఇలాగా దానియేలు ప్రార్థన చేయుచుండగా చూసి ఏం చేశారు, రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఒక నిందితుడి వలె దానియేలుని నిలవబెట్టినప్పుడు ఆ శిక్ష ఏదైతే ఉందో అది దానియేలుకి ఏం చేశారు, ఆ యొక్క రాజు అమలు చేశాడు. అమలు చేసినప్పుడు ఆ సింహాలు ఏమన్నా చేయగలిగినాయి అండి, దానియేలుని చేయలేవు. ఎందుకంటే ధైర్యం కలిగినటువంటి దానియేలు దేవుని కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. రాజు యొక్క శాసనాన్ని ఏం చేశాడు, పక్కన పెట్టి నా దేవుణ్ణి నేను స్తుతించాలని 3 సార్లు అంటే, రోజుకి ఎన్నిసార్లు, 3 సార్లు ధైర్యంగా ప్రార్థన చేశాడు. కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆ సింహాల నోళ్ళని దేవుడు ఏం చేశాడు, మూయించాడు. ఒక చిన్న గీత కూడా దానియేలు మీద పడకుండా ఆయన ఏం చేశాడు, దానియేలుని కాపాడాడు. ఈ రోజున ప్రత్యేకింపబడిన వారి వల్లే మనం ఉంటే, అందరితో పాటు మనము బాధలు, కష్టాలు, శ్రమలు, అప్పులు ఇవన్నీ మాకు ఉన్నాయని అందరితో పాటు మనం కూడా బాధపడుతూ కూర్చుంటే మనకి కూడా ప్రత్యేకత అనేది ఏమీ కూడా ఉండదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ ప్రార్థన విజ్ఞాపనలు ఎవరికి తెలియజేయాలి, దేవునికి తెలియచేయాలి. చింతపడుతూ కూర్చుంటే మన చింతలు తీర్చేవారు ఎవరు కూడా లేరు. ఏడుస్తూ ఉంటే ఓదార్చేవారు కొందరైతే పక్కకి తిరిగి హేళన చేసేవారు కొందరు ఉంటారు. కనుక వారికి మనం ఏమాత్రం కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారి వలె, షడ్రకు మేషకు అబేద్నెగోల వలె, దానియేలు వలె మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడండి, ప్రత్యేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకున్న ప్రతి చింత కూడా ఆయన మీద వేసుకొని మనకి సంతోషమును ఆనందమును ఇవ్వడానికి ఆయన ఎలా ఉన్నాడు, సంసిద్ధుడిగా ఉన్నాడు. మనం ఇంకా చూసినట్లయితే అదే దానియేలు గ్రంథము 21-24 కూడా చూద్దాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా కలగలేదు. ఇదంతా జరిగిన తర్వాత దానియేలు పైన ఎవరైతే ఒక నెపములు మోపారో వారిని, వారి యొక్క భార్యలను, వారి యొక్క బిడ్డలను, కుమారులను, కుమార్తెలను ఏం చేశారంట, దానియేలు ఉంచినటువంటి సింహాల బోనులో ఉంచినప్పుడు వారికి చిన్న ఎముక కూడా కనిపించకుండా సింహాలు ఏం చేసాయండి, వారిని తినేసాయి. ఇప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే, మనపై బురద జల్లాలని చూసిన వారు ఏమైపోతారు, మనం నిలబడినప్పుడు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉన్నప్పుడు ఏమైపోతారంటే వారే మనల్ని చూసి ఏమవుతారు, సిగ్గుపడతారు. మనము చింతపడుతూనే కూర్చొని ఉంటే మన పట్ల అద్భుతాలు ఏమి కూడా
జరగవు. మనం కూడా దానియేలు వలె ఏం చేయాలండి? దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారి వలె ఉన్నప్పుడు మన పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడో అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నాడు. అలాగే యోబు గ్రంథము 2వ అధ్యాయము 7-10 కూడా చదువుదాం. 7 నుంచి 10 వరకు. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకుంటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలమ్మ. యోబు తనకు కలిగిన బలహీనతలతో ఆయన బాధపడుతూ ఉంటే పక్కన ఆయన భార్య ఏం చేస్తుందండి? ఇంకా కూడా ఆయన్ని దూషిస్తూ ఉంది. ఆయనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఆయన ఆ బాధలు భరిస్తూ ఉండగా ఈ పక్కన మాటలు ఇంకా ఏం చేశాయి? ఆయన్ని కృంగదీసేలా తన యొక్క భార్య మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే, ఎంత చక్కని మాట అంటే ఆ మాట ఒకసారి చదవండి అమ్మా ఆ యొక్క వాక్యం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అని. చాలండి. ఏమన్నాడండి యోబు? ఇలా మనం పలకగలుగుతామా? మన యొక్క జీవితంలో మనం ఒక్కసారైనా ఇలా పలికామా? సంతోషం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు మనకి దేవుడు ఏం చేయడండి? గుర్తుకు రాడు. మన సంతోషంలో, మన ఆనందంలో మనం ఏం చేస్తాం? మునిగిపోతూ ఉంటాం. ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కన్నీళ్ళు ఆగకుండా వచ్చేస్తాయి. దేవుడు నాకు ఎందుకు అన్యాయము చేశాడు? దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదు? దేవుడు నాకే ఎందుకు ఈ యొక్క బాధను, కన్నీళ్ళను ఇచ్చాడు? ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు అనేటటువంటి మాటలు మనకు హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు దేవుడు నన్ను ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు, నాకే ఎందుకు ఈ శ్రమలు ఇస్తూ ఉన్నాడని మనం మనసులో ఏమనుకుంటామండి? అనుకుంటూ ఉంటాం. ఇంకా ఎక్కువ బాధ ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే మనతో మాట్లాడడానికి వచ్చిన వారితో చెప్తూ ఉంటాం, ఎప్పుడు నాకే ఈ కష్టాలు, ఎందుకో నా ఈ బ్రతుకు, చనిపోతే బాగున్ను అని మనకు హృదయంలో నుంచి ఆ వేదనతో కూడిన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడండి? దేవుడు చేసినటువంటి మేలును మనము అనుభవించాం. దేవుడు ఒకప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అంతస్తునిచ్చాడు, సకల భాగ్యాలు ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేసాము? అనుభవించాం. ఆరోగ్యం ఉన్నప్పుడు ఏం చేసాము? చక్కగా తిన్నాం, చక్కగా ఉన్నాం, అన్నీ చేసాము. ఇప్పుడు ఏమైంది? బలహీనత వచ్చింది. అయినా కూడా ఆయన ఏమి కూడా బాధపడట్లేదండి. ఒకప్పుడు మనము మేలు అనుభవించాము, ఇప్పుడు కీడు అనుభవిస్తున్నాం. మేలు అనుభవించిన మనము కీడు అనుభవించడానికి కూడా ఏముంది తగ్గుతాము అని ఈ యొక్క యోబు తన యొక్క భార్యతో చెప్తూ ఉన్నాడండి. అలాగే 1:20-21 కూడా చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇలాంటి మంచి మంచి మాటలన్నీ యోబు మాట్లాడాడు కనుక ఆయనకి 2 ఆశీర్వాదం మరలా ఏం చేశాడండి? దేవుడు ఇచ్చాడు. ఏ సందర్భంలో ఈ యొక్క మాటలు వస్తున్నాయంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి యోబుతో ఏం చెప్తున్నారంటే, నీ యొక్క పశువులు, నీ యొక్క ఒంటెలు, నీ యొక్క గొర్రెలు, నీ యొక్క పనివారు, నీకున్న ఆస్తి, నీకున్న అంతస్తు, నీ యొక్క కుమారులు, నీ యొక్క కుమార్తెలు ఏమయ్యారంటే చనిపోయారు. లేకపోతే కల్దీలు వచ్చి నీ యొక్క ఒంటెలను తీసుకుని వెళ్ళిపోయారు. అగ్ని వచ్చి నీ యొక్క పశువులను, యొక్క కాపర్లను ఏం చేసింది? దహించి వేసింది. నీ కుమారులు, నీ కుమార్తెలు గొప్ప సుడిగాలి చేత ఏమయ్యారు? చనిపోయారు. ఇలాంటి మాటలు ఒకటి తర్వాత ఈ యొక్క మాటలు చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలానని ఒకరు వచ్చి
చెప్పి వెళ్ళేలోపు ఇంకొకరు వచ్చి చెప్పి వెళ్ళేలోపు ఇలా నలుగురు వచ్చి 4 బ్యాడ్ న్యూస్లు యోబు గారికి చెప్పినప్పుడు ఆయన హృదయం ఏమవ్వాలండి? మనమైతే మనకి ఇంకా మాటలు ఉండవు. ఇంకా అక్కడ ఎక్కడున్నవారు అక్కడే ఏమైపోతాం, కూర్చుని పోయి ఎంతో శ్రమ మనకు వచ్చిందని బోరుని ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ యోబు గారు ఏమంటున్నారండి? మరొకసారి ఆ మాట చదువుదాం. అది కదమ్మా, ఇప్పుడు చదువవు కదా. అది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇచ్చిన దేవుడు తీసుకోకుండా ఉండాలన్న రూల్ ఏం లేదు కదండి. ఒకసారి మన దగ్గరకు వచ్చిన వస్తువు అది మనతోనే శాశ్వతంగా ఉండాలనేది మన యొక్క స్వార్థం. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలమైన మనము దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఆయన ఏం చేస్తే అది మన యొక్క జీవితంలో ఒకరిని రప్పించాలన్నా, ఒకరిని వెళ్ళగొట్టాలన్నా, ఒక వస్తువు మన దగ్గర ఉండాలన్నా, అది పోవాలన్నా అది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తము ఉండబట్టే ఇది నేను యొక్క సన్నిధిలో వాక్యము చెప్తూ ఉన్నాను. ఆయన ప్రణాళిక లేనిదే మనం ఎవరం కూడా ఒక అడుగు కూడా కదపలేం. అలాగున యోబు గారు చెప్తూ ఉన్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఏదేమైనా ఆయన చిత్తానికి యోబు గారు ఏం చేశారండి? అప్పగించేశారు. ఏమాత్రము చింత కూడా ఆయనలో లేదు. దేవుని చెప్పిన ప్రతి మాట కూడా ఆయన తూచా తప్పకుండా ఏం చేశారు? పాటించారు. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పినప్పుడు యోబు గారు ఏం చేశారండి? వేశారు. ఇంకను 2 అంతల ఆశీర్వాదం ఏం చేశారు? ఆయన పొందుకున్నారు. మొదటి ఉన్న పశువుల కంటే, మొదటి ఉన్న తనకున్నటువంటి సకల ఆస్తి కంటే 2 అంతల ఆశీర్వాదం ఏం చేశారు? యోబు గారు పొందుకున్నారు. అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలండి? మనము ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. యోబు గారు ఎంతో సిద్ధపాటు. ఆ మాటలు వింటూ ఉంటే ఎందుకు ఇంత భక్తి జీవితం మనలో లేదా అని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అదే అనిపిస్తుందండి. ఎందుకు ఇంత భక్తి మనలో లేదు, ఎందుకు దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అంటే అది ఎంతో ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా, పశువులు పోయినా, ఏం పోయినా అంత బాధ అనిపించదు. కానీ తన యొక్క కడుపును పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డలందరూ కూడా చనిపోతే అది ఎంతో బాధ. కానీ ఏమాత్రము చింత లేదండి యోబు గారికి. ఏమాత్రము కూడా చింత లేకుండా ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్ళిపోయాడు. ఎంత సింపుల్గా మాట్లాడాడంటే ఆయనలో ఏమాత్రము చింత అనేది లేదు. అంత గొప్ప సమర్పణ, అంత గొప్ప సిద్ధపాటు మనలో కూడా ఉంటే మనమే యోబు గారి వల్ల మనం కూడా ఏమవుతామండి? ఆశీర్వదించబడతాం. అలాగే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఒకసారి చాలమ్మా, ఎవరితో చెప్తున్నారండి ఈ మాటలు? ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియాతో వచ్చి, నువ్వు ఏమైపోతున్నావు? మరణం అయిపోతున్నావు, ఏం చెయ్యి? చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు మనకు ఆ మాట వచ్చి చెప్తే మనం అసలు మన యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందండి? ఎవరో వచ్చి నువ్వు కొన్ని దినాల్లో ఏమవుతున్నావు? చనిపోబోతున్నావు, నీ పనులు, నీ ఇంట్లో ఇంకేమన్నా ఉంటే ఏం చేసుకో, చక్కబెట్టుకో అంటే మనకి ఎలా ఉంటుంది? చాలా టెన్షన్ పడిపోతాం. ఎందుకు నేను చనిపోతున్నాను, నేను ఇంక బ్రతకనా అన్న ఆలోచన మనకు హృదయంలోనికి వస్తూ ఉంటుంది. కానీ హిజ్కియా ఏం చేశాడంటే ఏమాత్రము చింతపడలేదండి, భయపడలేదు. నేనెందుకు చనిపోతాను? బ్రతికించే దేవుడు నాకు ఉన్నాడు కదా, ఆయన్ని అడిగితే ఆయన సమస్తము కూడా సాధ్యపరచగల దేవుడునని. ఆ కింద వచనం చదవమ్మా. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని
నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒక చింత ఎదురైందండి హిజ్కియాకి. మరణమైపోతాను అన్న చింత ఎదురైనప్పుడు మరణమైపోతానేమో అని బెంగ పెట్టుకొని చింతతో ఏం చేయలేదైనా మంచాన్న పడి అలాగా కృషించిపోలేదండి. ఏం చేశాడు? నా దేవుడు నన్ను బ్రతికించగల సమర్థుడు, నేను ఎందుకు మరణమవుతాను, నా దేవుడు నాకు ఉండగాని గొప్ప ఆలోచన ఆయన యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడంటే గోడ తట్టు తన యొక్క ముఖం త్రిప్పుకొని ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? మొదటిగా మనం చదువుకున్నాం కదా, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంను ప్రార్థన విజ్ఞాపనల చేత ఏం చేయమన్నాడు? దేవునికి తెలియజేయమన్నాడు. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నారండి? చింతపడలేదు. చనిపోతానన్న చింతపడకుండా ఏం చేశాడు? తన యొక్క బాధను కష్టమును దేవునికి తెలియచేశాడు. ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడు? తన యొక్క ఆయుష్ను పొడిగించాడు. నీ ప్రార్థన నేను లాస్ట్ చదువమ్మా, లాస్ట్ మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలమ్మా. ఇంకా 15 సంవత్సరాలు ఏం చేశాడండి? ఆయుష్ను పొడిగించాడు. ఇదేనన్నా మనం కూడా మనకున్న కష్టాన్ని దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు కదండి. ఆలకిస్తారు కదా. మన దేవుడు ఆలకించే దేవుడే కదండి. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ రోజున హిజ్కియా ప్రార్థన చేస్తే విన్న దేవుడు నీ నా ప్రార్థన కూడా వింటారు. మన కన్నీళ్ళు కూడా ఆయన చూస్తాడు. మన ప్రార్థన కూడా ఏం చేస్తాడు? అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. చనిపోయిన వారిని సైతము కూడా లేపగలిగిన దేవుడు హిజ్కియా మరణమవుతుంటే ఆ మరణంలో నుంచి ఆయన ఏం చేశాడు? కాపాడలేడా? కాపాడగలుగుతాడనే గొప్ప విశ్వాసంతోనే హిజ్కియా గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అలాగే సామెతల గ్రంథము 29:25 కూడా చదువుదాం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఇప్పటి వరకు మనం ఎంతమంది కోసం చెప్పుకున్నామండి? షడ్రకు, మేషకు, అబేద్నెగోల కోసం చెప్పుకున్నాం, దానియేలు కోసం చెప్పుకున్నాం, యోబు కోసం చెప్పుకున్నాం, హిజ్కియా కోసం చెప్పుకున్నాం. వీళ్ళ నలుగురు కూడా ఏం చేశారు? యెహోవాయందు నమ్మిక ఉంచారు కనుక ఎలా ఉన్నారు? సురక్షితంగా ఉన్నారు. భయపడిపోతే వారికి ఏమొచ్చిందండి? ఉరి వచ్చినేమో, కానీ వారు ఏమాత్రం కూడా ఏం చేయలేదు, భయపడలేదు. కనుక వారు ఎలా ఉన్నారంటే దేవుని యందు నమ్మిక ఉంచారు కనుక వారు ఎలా ఉన్నారు? సురక్షితంగా ఉన్నారు. అలాగే సామెతల గ్రంథము 24:10 కూడా చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదువు. శ్రమ వచ్చిందని మనం కృంగిపోతే మనం ఏమైపోతామంటండి? శ్రమ వచ్చిందని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయకుండా కృంగిపోతే మనం నిజంగానే చేతకాని వారము అయిపోతాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం. ఎంతోమంది ప్రార్థన చేస్తే దేవుడు వారి కష్టాల్లో నుంచి వారిని విడిపించారు. వారి బాధల్లో నుంచి, వారికి కలిగిన ప్రతి విధమైన సమస్యలో నుంచి వారిని దేవుడు విడిపించాడు కదా. ఇది నేను కూడా నాకు శ్రమ వచ్చింది కనుక నేను కూడా ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, నాకు కలిగిన ప్రతి శ్రమ పోయేంత వరకు నేను ప్రార్థన చేస్తాననే బలమైన విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనం కూడా ఎలా మారుతామండి? మనం కూడా కార్యాలను పొందుకునేవారిగా మారుతాం. చేతకాని వారముగా మనము మారము. ఎప్పుడైతే శ్రమ వచ్చిందని కృంగిపోతామో అప్పుడు ఏమైపోతాం? మనం చేతకాని వారము అయిపోతాం. మన దేవుడు ఎవరండి? ఏదైనా చేయగల సమర్థుడు, చనిపోయిన వారిని సహితము లేపగల సమర్థుడు,
సముద్రము పైన నడిచినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎలా ఉండాలంటే చేతకాని వారంగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి షడ్రకు మేషకు అబేద్నెగో వలె, దానియేలు వలె, ఇంకా అనేక మంది భక్తులు దేవుని కొరకు నిలవబడ్డారు. వారి వలె మనం అందరం ఏం చేయాలంటే ధైర్యము కలిగి దేవుని కొరకు నిలవబడేవారుగా ఉంటే మనము కూడా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇప్పుడు దేవుడు నీటిపై నడిచినప్పుడు శిష్యులు అందరూ ఉన్నారు. శిష్యులు అందరూ ఉండగా పేతురు గారు ఏం చేశారు? నేను నీతో కూడా నడుస్తాను ప్రభువా అన్నప్పుడు, మన దేవుడు జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు కనుక తన యొక్క శిష్యుని ప్రేమించి ఏం చేశాడు? దేవుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు పేతురు గారిని ఏం చేయమన్నారు? నా దగ్గరికి రా, నాతో పాటు నడుద్దు కానీ అని చెప్పినప్పుడు పేతురు గారు వచ్చారు. వచ్చినప్పుడు ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు చేయి పట్టుకున్నారు. ఒక పక్కన ధైర్యంగా పట్టుకున్నారు, ఇంకో పక్కన ఏం చేశారు? నేనేనా నడిచేది? ఒక పక్కన సందేహం, ఒక పక్కన ధైర్యం, ఒక పక్కన భయం, ఒక పక్కన ధైర్యం. యేసుక్రీస్తు ప్రభు వారు చేయి పట్టుకొని ధైర్యంగా నడిచినప్పుడు ఏం చేయలేదు, ఆయన మునిగిపోలేదు. ఎప్పుడైతే ఈ పక్కకు తిరిగి చూసారో అధైర్యం వైపు ఏమైపోయాడు? మునిగిపోయాడు. మనం పట్టుకున్న చేతిని వదిలేసి పక్కకు తిరిగి చూస్తే ఏమైపోతామండి? లోతు భార్య ఏమైపోయింది? చెప్పిన మాట వినకుండా ఉప్పు స్తంభం అయిపోయింది. తన భర్త 2 కుమార్తెలతో పాటు తను కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే తను ఏమయ్యేది? బ్రతికుండేదేమో. కానీ ఏం చేసింది? పక్కకి తిరిగింది. పక్కకి తిరగడం వల్ల ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. పేతురు గారు కూడా ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే ఏమయ్యారండి? నడిచారు. ఎప్పుడైతే ఆ చేయి విడిచి ఇటు తిరిగి చూసారో నేనేనా నడిచేది నీటిపైన అని ఏమైపోయిందండి? అయిపోయింది. ఆయన ధైర్యము, యేసుక్రీస్తు ప్రభు చేయి పట్టుకున్న ధైర్యం మర్చిపోయి ఏమైపోయారు? పిరికివారి వలె మారిపోయారు. కనుక ఆ నీటిలో ఆయన ఏమైపోయారండి? మునిగిపోయారు. ఇది నా క్రైస్తవులమైన మనము కలిగి ఉన్నటువంటి దేవుడు మనకున్నాడు. మనం కలిగి ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఏదైనా చేయగల సమర్థుడని అన్న విషయం మనం మర్చిపోయి ఏదైనా చిన్న శ్రమ ఎదురైపోయినప్పుడు ఏమైపోతున్నాం? చింతపడిపోతున్నాం. ఎంతో బాధ, ఎంతో కన్నీరు, ఎంతో దుఃఖము మనలోనికి వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పక్కకి తిరిగి చూసామో అవన్నీ కూడా ఎంతో శ్రమలా మనకి కనబడుతుంటాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చేయి పట్టుకొని ఆయనతో నడిచామో అవన్నీ కూడా మనకి ఏమి అసలు కనబడవండి. ఎందుకంటే ధైర్యవంతుడు మన దేవుడు. అలాంటి ఆయన్ని మనం చేపట్టుకుంటే మనల్ని కూడా ఏం చేస్తాడు? ధైర్యంగా ఉంచుతాడు. కాబట్టి ఈ దినాన్న మనం ఏం చేయాలంటే పక్కకి తిరిగి చూసేవారుగా మనము ఉండకూడదు. పక్కకంటే ఏంటండి? లోకం వైపు మనం ఏమాత్రం కూడా చూడకూడదు. మన చూపు ఎప్పుడు ఎలా ఉండాలి? ఎదురుగా ఉండాలి. ఎదురుగా ఎవరున్నారు మనకి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన వైపే మనం చూడాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసు వైపు మనం చూసినప్పుడు మన యొక్క ప్రతి కష్టంలో నుంచి ఆయన మనల్ని ఏం చేస్తారండి? విడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకం వైపు చూసామో లోకం ఏం చేస్తుందండి? మనల్ని లాగేస్తుంది. మనం రాము అన్నా సరే ఎన్నో ఆశలు చూపించి లోకం మనల్ని ఏం చేస్తుంది? లాగేస్తూ ఉంటుంది. దానివైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. చూస్తే ఏమవుతాం? పేతురు వలె మునిగిపోతాం. మునిగిపోయినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. పైకి రావాలన్నా కూడా ఆ లోకం ఏం చేయదండి? రానివ్వదు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడి వైపుకి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉంటాం. కనుక అది అపవాదికి ఏం లేదు, ఇష్టము లేదు. దేవుని పిల్లల్ని శ్రమ పెట్టాలనే దాని యొక్క ఆలోచన. యోబు గారి వలె స్థిరమైన మనసు కలిగి మనం నిలవబడితే అలాంటి అపవాదికి మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా ఉంటే మనం ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. అలాగే కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చును. శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. పట్టించుకునే దేవుడు మన దేవుడు. ఎవరండి? పట్టించుకునే దేవుడు. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం మొరపెడితే ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు.
మొదట మనము ఒక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే ఏం చేస్తాం? కన్నీటి ప్రార్థన చేయాలి. ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు, మనల్ని ఏదన్నా అడిగాడు. ఏదన్నా అడిగినప్పుడు మనము ఇవ్వము అంటాం. వాడికి అవసరం లేనిదైతే ఇవ్వము అంటాం. ఏడ్చినా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, ఏడిస్తే ఏడు కానీ నీకు నేను ఇవ్వను అంటాం. అదే కుమారుడు ఏడ్చి అడిగి 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 నేను ఇస్తే కానీ అన్నం తిన్ను అంటే, ఒకరోజు మానేస్తే నేను ఇవ్వను అంటాం. 2 రోజులు 3 రోజులు అలాగా ఇన్ని రోజులైనా అన్నం తినడం లేదని ఏం చేస్తాం? ఇచ్చేస్తాను అంటాం. ఎందుకంటే కుమారులు కుమార్తెల పట్ల తల్లికి ఉంటే ప్రేమ అది ఎంతో, అసలు ఎవరి మీద చూపని ప్రేమ పిల్లల మీద చూపిస్తూ ఉంటాం. అలాంటిది వారు అన్నం తినడం మానేస్తే ఏం చేస్తామండి? మనం ఇచ్చేస్తాం. అలాగ దేవుడు కూడా మనపై ప్రేమను చూపిస్తున్నాడు. ఒకసారి అడిగావు, ఒకసారి ఇవ్వకపోతే కన్నీరు కార్చి అడిగావు, కన్నీరు కార్చినా అడిగినా ఇవ్వకపోతే ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తావో నువ్వు అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇది నన్ను ఆయనకి మనం ఎవరమండి? పిల్లలము. పిల్లల వల్ల దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18, 19 కూడా చదువుదాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించెను, వారిని రక్షించెను. ఏం చేస్తాడంటండి దేవుడు? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి ఆయన? తనకు మొరపెట్టు వారందరికి కూడా ఆయన ఎలా ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. గడిచిన దినాల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించడానికి కూడా అవకాశం లేనట్టు వారు చాలామంది వారి యొక్క ప్రాణాలను ఏం చేశారు? పోగొట్టుకున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తే చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చినప్పటికి కూడా ఏం చేశారంటే చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి కూడా వారికి అవకాశం లేదు. వారికి ఉన్నటువంటి చర్చిలను ఏం చేశారు? పడగొట్టేసి దైవదాసులను ఏం చేశారు? చంపేసి ఎంతో క్రూరమైనటువంటి పనులు చేసినప్పటికీ మనం ఈ దినాన్న మనం ఏం చేస్తున్నామంటే ఎంతో స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఎంతో కృపనిచ్చాడు. ఆయన దొరుకు కాలమున ఆయన వెతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మనకి దేవుడు దొరుకుతున్నాడు. ఆయన మనం ఏం చేయాలి? వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? వేడుకోవాలి. అంటే ఆయన దొరకని సమయం అంటూ ఒకటి ఉందేమో. దేవుడు ఎందుకు చెప్తున్నాడో, ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము. ఆయన దొరుకుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? వెతకాలి. ఒకనొక సమయమున నువ్వు వెతికినా ఆయన దొరకకపోతే, ఈ సమయంలో ఆయన దొరుకుతున్నాడు కనుక మనం ఏం చేయాలండి? ఆయన్ను వెతకాలి. ఆయన సమీపముగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇట్టి రీతిగా ఈ వాక్యానుసారంగా మన యొక్క జీవితం ఉంటే మనం ఏం చేయబడతాము? ఆశీర్వదించబడతాము. ఈ భక్తులందరూ కూడా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, ఏ విధంగా ప్రసిద్ధి చెందారో మనం కూడా అట్టి రీతిగా ప్రసిద్ధి చెందుతాం. ఇప్పుడు వీరందరి కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే, వీరిలా మనం ఉండాలి అని అంటూ ఉన్నామంటే దానికి గల కారణం వారు దేవుడి పైన చూపినటువంటి భయభక్తులు అవనివ్వండి, వారు చూపిన భక్తి అవనివ్వండి. అలాంటి భక్తి మనం కూడా ఏం చేయాలి? అలాంటి భక్తి మనం చేసినప్పుడే మనం కూడా ఆశీర్వదించబడతాం. ధైర్యంగా యేసయ్య చేపట్టుకుందామా, లేకపోతే లోకం వైపు చూద్దామా? ఏదైనా కూడా వాక్యము మాట్లాడుతూ ఉంది. మనకే ఆ 2 చాయిస్లో ఏది సెలెక్ట్ చేసుకుంటాం అనేది మనకే దేవుడు ఏం చేశాడు? అప్పగించాడు. కాబట్టి దేవుని చేయి పట్టుకొని ధైర్యంగా నడిచేవారుగా ఉందాం.
లోకం వైపు చూసి మునిగిపోయేవారుగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈ దినాన్న చింత వచ్చిందని మనం ఏం చేయకూడదండి. శ్రమ వచ్చిందని, చింత వచ్చిందని, కష్టం వచ్చిందని, బలహీనత వచ్చిందని, అప్పులున్నాయని, ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు లేదని, ఇంకా చాలా సమస్యలండి. మనుషులకి ఒక్క సమస్య కాదు, అనేకమైనటువంటి సమస్యలు. ఏ కుటుంబంలో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక సమస్య చెప్తూనే ఉంటారు. ఎవరిని లేపి నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఎవరిని గూర్చైన కుటుంబంలో ఎంతో బలహీనత కలిగిన వారు కొందరు ఉంటారు. నీవు సంతోషంగా ఉన్నావా అంటే ఎవరు కూడా సంతోషంగా లేరండి. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లోడు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఉన్నవారే. ఏ ఒక్కరు కూడా సంతోషంగా జీవిస్తున్నవారు ఎవరు కూడా లేరు. అలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయుడి. మీకున్న సమస్యలు ఏం చేయండి, నాకు తెలియజేయండి, నేనేం చేస్తాను, మీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. శ్రమలో యెహోవాకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట? ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు అండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని అనాథలుగా విడవను అని దేవుడు సెలవిస్తున్నాడు. కన్న తల్లి తన చెంట బిడ్డను మర్చినా వారైనా మర్చుదురేమో కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి. ఇలాంటి మాటలన్నీ కూడా చదువుతుంటే ఎంతో ఆదరణ మనకి లభిస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో కన్న తల్లి తన బిడ్డను కూడా మర్చిపోద్ది. మనం ఎన్నో న్యూస్లు చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారండి, చెత్త కుండీల్లో ఇంకా అనేకమైన చోట్ల విడిచి వెళ్ళిపోతున్నారు. కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే అది చాలా గొప్పది. కానీ అలాంటి తల్లి ఏం చేస్తుందండి, ఆ యొక్క బిడ్డల్ని విడిచిపెట్టేస్తూ ఉంది. కనేసి చిన్ని పిల్లలు అసలు ఏమాత్రము జాలి లేకుండా అలాంటి చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కన్న తల్లి తన చెంటి బిడ్డను మర్చునా వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తల్లి కంటే తండ్రి కంటే మిన్నైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం అందరం కూడా ఎంతో ధన్యులం. ఇది నాతోనే సూటిగా మాట్లాడు ప్రభువా అని మీరు పలికిన మాటలు దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు. కనుక ఆ వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా జీవించే జీవితాలు మనకుంటే మనం ఏం చేయబడతామండి, ప్రసిద్ధి చెందుతాం. వీరి కోసం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో మన కోసం కూడా మన తర్వాత తరం వాళ్ళు ఏం చేస్తారంటే గొప్పగా చెప్పుకుంటారు. అట్టి రీతిగా వాక్యానికి లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు మీ అందరి హృదయంలో దేవుడు భద్రపరచును గాక. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు కూర్చొని ఉన్నారు కదా, ఒకసారి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండకుండా ఇప్పటి వరకు ఉన్న వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, నా చింత యావత్తు నీ మీద వేస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థనకు జవాబు దయచే ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరూ అనాలోచనగా ఉండొద్దు. విన్న వాక్యం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు 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 ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. కార్యము చేయగల సమర్థుడా, మీకు స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడా, మీకు వందనాలు 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 నైనా. ఎంతో మిన్న అయినటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. ఒకనొక సమయంలో నా తండ్రి నాయన అందరూ ఉండి కూడా అనాథలా బ్రతికే జీవితం. ఒకనొక సమయంలో అందరూ ఉండి కూడా ఒంటరిగా నా తండ్రి కన్నీరు కారుస్తూ నా ప్రభువా ఎవరికీ తెలియకుండా దుఃఖపడినటువంటి సమయాలు మా జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నాయనా, మేము ఎప్పటికీ కూడా ఒంటరిము కాదు నా తండ్రి, మీకు వందనాలు. ఎందుకంటే అయ్యా నీ చేయి పట్టుకుని ఉన్నాం ప్రభువా. నా తండ్రి నా దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో నాయనా ఏ బిడ్డ అయితే నా ప్రభువా నా తండ్రి నీ సన్నిధిలో నాయనా ప్రార్థిస్తూ ఉందో, నాయనా అంగలారుస్తూ ఉందో, ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి నాయనా. ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోండి ప్రభువా, మీకు వందనాలు.
నా తండ్రి మీకు స్తోత్రాలు 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 ప్రభువా. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. శ్రమ దినమున కృంగిపోతే చేతగాని వారం అవుతామని వాక్యం సెలవిస్తుంది. నాయనా మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా శ్రమ వచ్చినప్పుడు నాయనా లోకం వైపు చూసేవారుగా కాకుండా, మనుషుల వైపు చూసేవారుగా కాకుండా, లోకాన్ని ఆశ్రయించేవారుగా కాకుండా నీ వైపు చూస్తూ నీ చేయి పట్టుకొని నడిచేవారుగా మమ్మల్ని చేయండి ప్రభువా. మీకు వందనాలు. అదేవా మీకు స్తోత్రాలు నాయనా. నా తండ్రి అగ్నిగుండంలో వేస్తారనే చింత లేకుండా నా ప్రభువా షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రత్యేకింపబడిన వారి వలె నిలవబడ్డారయ్యా మీకోసం. ఏమాత్రము చింత లేదు ప్రభువా వారిలో. నాయనా వారిని మీరు రక్షించారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. వారి పట్ల మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా ఈ దినం ఇటు రీతిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృపే. నాయనా మాకంటే నాయనా నా తండ్రి ధనవంతులు, మాకంటే అందచందములు గలవారు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. నాయనా మాకంటే జ్ఞానము కలిగిన వారు, మాకంటే తెలివి కలిగిన వారు నా తండ్రి, మాకంటే అయ్యా నా తండ్రి నాయనా ఉన్నతమైన వారు నా ప్రభు అనేక మంది నాయనా ఎందరో నా ప్రభు నాయనా నశించిపోయినప్పటికీ నా తండ్రి కనుమరుగైపోయినప్పటికీ ఈ సమయం నీ సన్నిధిలో ఇట్టి రీతిగా ప్రార్థిస్తూ ఉన్నామంటే, నీ మాటలు వింటూ ఉన్నామంటే, ఇట్టి రీతిగా నిలవబడుతూ ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపే ప్రభువా. మీకు వందనాలు నా తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. ఎన్నో బలహీనతల నుంచి, ఎన్నో బంధకాల నుంచి అయ్యా నా తండ్రి, ఎన్నో కన్నీళ్ళ నుండి, ఎంతో దుఃఖము నుండి, ఎన్నో కష్టాల నుండి అయ్యా మమ్మల్ని లేవనెత్తి నా ప్రభువా ఇట్టి రీతిగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వారి యొక్క అవసరతని పాద సన్నిధి నాయన దగ్గర పెడుతూ ఉండగా నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించమని మీ పాదాలు పట్టుకొంచున్నాం అయ్యా. అద్భుతం చేసే దేవుడవు ప్రభువా, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడవు, క్షణమాత్రంలో అద్భుతం చేసే దేవుడవు తండ్రి. మీకు వందనాలు నా ప్రభువా, మీకు స్తోత్రాలు. నాయన మా పట్ల అద్భుతం జరగాలంటే అయ్యా నా తండ్రి నాయన మీ ద్వారము తెరవాలి నా ప్రభువా. మీకు వందనాలు. అది మీరే చేయగలరు ప్రభువా, చేయగల సమర్థుడవు నీవే తండ్రి. మీకు వందనాలు. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దైవమా మీకు వందనాలు నా తండ్రి. మీకే స్తుతులు 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 ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. రాజా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. మళ్ళీ పాడదాం. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. మళ్ళీ నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి
మీకు స్తోత్రాలు 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 నా తండ్రి. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డల వాక్యాన్ని విని ఉన్నారు అయ్యా నా తండ్రి. నాయన వారి యొక్క మనస్సులో, వారి యొక్క హృదయంలో నాయన ఈ యొక్క నా తండ్రి విత్తినటువంటి ఈ యొక్క వాక్కు నాయనా, అది నా ప్రభువా నాయన ఫలించడానికి అయ్యా నా తండ్రి సహాయం మీరు దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. విన్న వాక్యం ఏమాత్రము విడిచిపెట్టకుండా అయ్యా వారి యొక్క హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారముగా జీవించే జీవితాలు నా ప్రభు బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. మీకు వందనాలు నైనా. దీని సేవకుడు నైనా బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ చోటుకు వెళ్ళినా నైనా అక్కడ మీ యొక్క అద్భుతాలు జరగడానికి సహాయం దయచేయండి. వారి పరిచయం ఇంకనూ నా ప్రభు మీరు అభివృద్ధి చేయండి అయ్యా. ఇంకనూ ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడటకు సహాయం దయచేయండి అయినా. ఇంకనూ వారిని మీరు వాడుకోండి ప్రభు. అనేక చోట్ల మీ నామ మహిమార్థమే వారు వాడబడడానికి సహాయం దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఏ బలహీనత వారిని నైనా అంటకుండా ముట్టకుండా నైనా నా తండ్రి నాయన అయ్యా పరిశుద్ధాత్మ కవచముగా అయ్యా మీరు వారికి దయచేయమని మీ పాదాలు పట్టుకొచ్చున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభు అయ్యా. వారు చేస్తున్న నాయన ప్రయాణాల్లో నాయన వారికి మీరు తోడుగా ఉండి మళ్ళీ క్షేమంగా గృహానికి చేరినట్లు సహాయం దయచేయండి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు నాయన. పెద్దమ్మ గారిని బట్టి వందనాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి నాయన. మంచి బలమును శక్తిని దయచేయండి ప్రభు నా తండ్రి. నీకు వందనాలు. అలాగే నా ప్రభు చిన్నమ్మ గారిని బట్టి ప్రార్థిస్తాను. గడిచిన దినాల్లో ఎంతో బలహీనతకు గురైనప్పటికీ మళ్ళీ నీ సన్నిధికి నడిపించారు. మీకు వందనాలు. కాలిని ఇంకను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఇతర బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. గొప్ప జ్ఞానము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. రానున్న నా తండ్రి దినాల్లో నాయన మీ పనిలో బహుభారము కలిగి వారు నైనా కొనసాగిపోవడానికి సహాయము దయచేయండి. ఈసిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సమయంలో ఎస్తేరు వలె, రుద్దు వలె, యొఫ్తా కుమార్తె వలె బిడ్డ ప్రసిద్ధి చెందడానికి సహాయం దయచేయండి. ఈ వాక్కులతో బిడ్డ నింపండి ప్రభు. అనేక చోట్ల మీ యొక్క వాక్కును వెదజల్లడానికి సహాయము దయచేయండి నా తండ్రి నాయన. మీకు వందనాలు. మీ అద్భుతమైన కార్యం బిడ్డ పక్షంగా జరిగించండి నా తండ్రి. మీకు బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలం అందున్నాడయ్యా బిడ్డ నా తండ్రి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని మీరు అనుగ్రహించండి నా తండ్రి నాయన. మీ యొక్క పనిలో నా తండ్రి తండ్రితో పాటు నాయన గొప్పవాడిగా నాయన కొనసాగడానికి సహాయము దయచేయండి. మంచి జ్ఞానం బిడ్డకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభువా వారికి ఇచ్చినటువంటి సహోదరుని, తన యొక్క కుటుంబాన్ని, సహోదరుని, తన యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదలు ఇచ్చి నడిపించండి. శ్యాంబాబు గారు చేస్తున్నటువంటి యొక్క పరిచయం కూడా మీరు దీవించండి నా దేవ. మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా నా తండ్రి. వారు ఏదైతే నేను కోరుకుంటూ ఉన్నారో ఈ సమయంలో, వారు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో, వారు ఏదైతే మీ పాదసమి దగ్గరికి నా ప్రభు వారికి అవసరతలు పెట్టి ఉన్నారో, ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడటకు సహాయం దయచేయండి. ప్రతి కన్నీరు తొడవబట్టకు సహాయం దయచేయండి. ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని పాదాలు పట్టుకుంటున్నాం. గొప్ప దేవుడా మీకు వందనాలు. జరుగుతున్నటువంటి ఈ 21 రోజు నా ప్రభు ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ఆది నుంచి అంతం వరకు ఏ లోటుపాట్లు లేకుండా సమస్తమును మీరు అనుగ్రహించి దీనికర ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన దైవజనులను మీరు ఎత్తి పట్టుకొని సంఘానికి ఏ వాక్కులైతే అవసరమైనదో సమస్తాన్ని నైనా వారిలో ఉండి మీరు మాట్లాడి అయ్యా బిడ్డలను ఇంకనూ బలపరిచి నా తండ్రి ఇంకనూ నా ప్రభు ఆ వాక్యంలో వారి ఎదుటకు మీ కృప చూపు నడిపించి సహాయం దయచేయమని నా తండ్రి. అయ్యా నా ప్రభు ఎన్నికలేని నన్ను నిలవబెట్టుకొని కొన్ని మాటలు వాళ్ళతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా నా తండ్రి. అయ్యా నా తండ్రి నేను చెప్పినటువంటి ఒక వాక్యము నాయన బిడ్డల హృదయంలో భద్రం చేసి అది ఫలించడానికి సహాయం దయచేసి నడిపించండి నా దేవ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా అందరితో పాటు మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా నా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరేనైనా ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా నేడుగా ఉండి సహాయం దయచేసి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మా కోసం, మా పరిచర్య కోసం కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.
దినము